బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. సంతాన ప్రాప్తిరస్తు. ఇది బ్లెస్సింగ్ కాదు, ఇది ఒక మూవీ టైటిల్ అన్నమాట. చాందిని చౌదరి, విక్రాంత్, అభినవ్ గోమాటం, తరుణ్ భాస్కర్, మురళీధర్ గౌడ్ ఇలాంటి యాక్టర్స్ అందరూ ఈ మూవీలో అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే, ఇది మనందరికీ తెలిసిన కథ, మన చుట్టూ జరిగే కథ. సో మరి టెక్నాలజీ వలన, ఫుడ్ హ్యాబిట్స్ వలన, లైఫ్ స్టైల్లో చేంజెస్ వలన చాలా మందికి అయితే పిల్లలు పుట్టట్లేదు. అలాంటి ఒక అంశాన్ని తీసుకొని ఈ మూవీకి స్టోరీ అయితే రెడీ చేసుకున్నారు. సో ఈ సినిమా స్టోరీ ఏంది? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఇంట్లో పేరెంట్స్కి నచ్చకనో లేకుంటే ఎందుకో లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి దగ్గర అవ్వాలనుకున్నారు. అలాంటి మూమెంట్లో వాళ్ళకు పిల్లలు పుడితే, అంటే ఇద్దరు లవర్స్ ఆర్ కపుల్స్, వీళ్ళిద్దరికి ఇప్పుడు పిల్లలు పుడితే పేరెంట్స్కు దగ్గర అవ్వచ్చు అనుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు పిల్లల కోసం ప్రయత్నం చేస్తారు. ఇలా పిల్లల కోసం ప్రయత్నం చేసినప్పుడు అబ్బాయిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని తెలిసి వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎన్ని పైసలు ఖర్చు పెట్టిర్రు, ఇలా పిల్లలు పుట్టకపోవడం వల్ల వాళ్ళు మానసికంగా ఎలాంటి వేదన అనుభవించారు, ఇలాంటి అంశాలు తీసుకొని కొంచెం ఫన్నీగా, కొంచెం ఎంగేజింగ్గా, కొంచెం ఎంటర్టైనింగ్గా ఈ డైరెక్టర్ అయితే చెప్పడానికి ట్రై చేసిండు అన్నమాట. సో ఈ మూవీ డైరెక్టర్ ఎవరంటే సంజీవ్ రెడ్డి. ఆయన ఈ మూవీకి డైరెక్టర్. బాగా తీసిండు. సినిమా కలర్ఫుల్గా, అంటే ఈ ట్రైలర్ కలర్ఫుల్గా, ఇంకా ఎంగేజింగ్గా, లైట్ హ్యూమర్తో బాగుంది. ఇంకా రిటర్న్ బై సంజీవ్ రెడ్డి అండ్ షేక్ దావీద్, వీళ్ళిద్దరు కలిసి ఈ మూవీకి స్టోరీ స్క్రీన్ ప్లే అయితే రాశారన్నమాట. సో సినిమాల్లో అయినా ఎక్కడైనా సరే మనకు తెలిసిన కథల్ని కొంచెం ఎంటర్టైనింగ్ వేలో మనం చెప్తే అవి చాలా సక్సెస్ అయినట్టు, ఇంకా జనాలు మంచిగా ఎంజాయ్ చేసినట్టు మనకి ఇంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీకి మ్యూజిక్ సునీల్ క్యాషఫ్ గారు. ఆయన ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ వర్క్ చేస్తున్నట్టున్నాడు. ఛానల్ అవుతుంది ఆయన మ్యూజిక్ రెగ్యులర్గా వినక. ఇంకా ఈ ట్రైలర్లో అయితే ఒక పాట ఉంది, ఆ పాట బాగుంది. ఇంకా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అజయ్ అరసాడా, ఆయనే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సో ఇందులో సితారా ఆర్ వీణా అలాంటి ఒక మ్యూజిక్ బిట్ అయితే ఉంది ట్రైలర్లో. అది చాలా బాగుంది, విన్న వెంటనే నచ్చింది. చాందిని చౌదరి గారి ఎక్స్ప్రెషన్స్ అయితే బాగున్నాయి. విక్రాంత్ రెడ్డి యాక్టింగ్ న్యాచురల్ గా ఉంది. మురళీధర్ గౌడ్ గారి యాక్టింగ్ అయితే నార్మల్ గా ఉంది. మేబీ సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటుంది కావచ్చు. ఇంకా తరుణ్ భాస్కర్, అభినవ్ గోమాటం వీళ్ళ క్యామియో చూడంగానే మంచిగా అనిపించింది. అభినవ్ గోమాటం గారికి ఎందుకో కొంచెం గ్యాప్ బాగా వస్తుంది సినిమాకి. ఆయన రెగ్యులర్గా మూవీస్ చేస్తే బాగుంటుంది. ఇంకా తరుణ్ భాస్కర్ గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు. ఆయన ఒక పక్క హీరోగా, ఇంకో పక్క డైరెక్టర్గా సినిమాలు చేస్తున్నాడు, ఇంకో పక్క రియాలిటీ షోలు అయితే చేస్తున్నాడు. ఎనీవే, తరుణ్ భాస్కర్ గారి డైరెక్టోరియల్లో నెక్స్ట్ ఈ నగరానికి ఏమైంది 2 అయితే రాబోతుంది. మరి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందా కాలేదా, ఆ సినిమా అప్డేట్స్ ఏందనేది ఇంకా మనకు తెలియలేదు. సో ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే ట్రైలర్ ఎంగేజింగ్గా ఉంది, ఫన్నీగా ఉంది. ఒక్కసారి అయితే థియేటర్లో చూడొచ్చు అనిపించింది. ఈ మూవీ ట్రైలర్ చూసాక మీకేమనిపించింది? ఈ సినిమాను థియేటర్లో ఎంతమంది చూడాలనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్.